కొన్ని రోజులేమో అమరావతి ఆంధ్రాలో రేట్స్ వచ్చేస్తున్నాయన్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్లకి ఇంత తెలివితేటలు ఉండవు. హైదరాబాద్లో ఏమైనా రియల్ ఎస్టేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇది నేను చెప్తున్న మాట కాదు. నిన్ననే కొన్ని రోజులేమో అమరావతి ఆంధ్రాలో రేట్స్ వచ్చేస్తున్నాయన్నారు. ఇప్పుడేమో హైదరాబాద్లోనే కొన్ని చోట్ల బఫర్ జోన్స్ ఉన్న చోట్ల రియల్ ఎస్టేట్ అనేది ఏంటి? మాటల మీద, గవర్నమెంట్ ఫార్మేషన్ మీద, పార్టీల మీద అండ్ అలాగే మార్కెట్స్ మీద, న్యాచురల్ కెలామిటీస్, మన వరదలు వచ్చాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయా రియల్ ఎస్టేట్ ఒడిదుడుకులకి? కష్టం కదా? డెఫినెట్గా ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా ప్రభావితం చేస్తుంది. ప్రభావితం అంటే ప్రధానంగా చేసేది ఇక్కడ ఎమోషనల్ డ్యామేజ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ టైంలో కూడా మనం కరోనా అనుకున్నాం. కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వాళ్ళకంటే కూడా టీవీ, పేపరు, ప్రాపకండ చూసి చనిపోయిన వాళ్ళు ఎక్కువ. ఈడ కూడా ఖచ్చితంగా వరదలు వచ్చినాయి కాబట్టి నష్టం వచ్చిందని, గవర్నమెంట్ మారింది కాబట్టి ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఈ ప్రాపకండ వల్ల ఇన్వెస్టర్లు కొంత కన్ఫ్యూజ్కి గురవుతాం. కన్ఫ్యూజ్కి గురైనప్పుడు స్టాగ్నెట్ అయిపోయి పెట్టాలా వద్దనే దాంట్లో చూసి టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ ఎక్కువకే కొంటారు తప్ప తక్కువ కొనలేరు. ఈ లోపు ఎవరైతే వ్యాపారులు ఉన్నారో ఈ కన్ఫ్యూజ్లోనే ల్యాండ్లు ఎక్కువ కొంటారు వ్యాపారులు. ఇన్వెస్టర్లకి ఇంత తెలివితేటలు ఉండవు. కానీ వ్యాపారులకు మాత్రం కన్ఫ్యూజ్ టైంలోనే, క్రైసిస్ టైంలోనే, అనిస్థితి టైంలోనే తక్కువ రేటుకి వస్తాయి. వాళ్ళు అప్పుడంతా ల్యాండ్ బ్యాంక్ సేకరించి పెట్టుకుంటారు. తర్వాత సర్టన్ స్టేజ్ అయిపోయిన తర్వాత భూమి వాళ్ళని మళ్ళీ వాళ్ళే ఈ ప్రచార ప్రసార సాధనాలను వెపన్స్గా మార్చుకొని మళ్ళీ భూమి క్రియేట్ చేస్తారు. కృత్రిమంగా, న్యాచురల్గా వచ్చేదానికంటే కూడా కృత్రిమంగా క్రియేట్ చేసి సంపాదించేదే ఎక్కువ. ఓకే, ఇది రియల్ ఎస్టేట్లో జరిగే. సో మరి రియల్ ఎస్టేట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మధ్యతరగతి కుటుంబీకులు ఇన్వెస్ట్ చేయాలా వద్దా? లేకపోతే ఊరికే హ్యాపీగా ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, ఎస్ఐపి అని ఇవన్నీ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ అని, వాటిలో వేసుకోవడం బెటర్ అంటారు? అంటే ఏది ఇట్లా పెట్టినా కూడా అంతిమంగా భూమి మీద వచ్చేదానికంటే ఎక్కువ ఏ దాంట్లో రాదు. ఎవ్వరు ధనవంతులు కావాలనుకున్నా అంతిమంగా భూమే. ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలన్నా, ధనవంతుడు మరింత అత్యున్నత స్థాయికి ఎదగాలనుకున్నా వాళ్ళు పెట్టాల్సిన పెట్టుబడులు అంతిమంగా భూమి మీదనే. భూమి మాత్రమే ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రాబడిని తీసుకురాగలుగుతుంది. మిగతా వాటికి ఆ సోర్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా భూమినే నమ్ముకోవాలి, భూమే ఆధారం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నిజంగానే హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్స్ తగ్గాయంటారా? ఖచ్చితంగా. లాస్ట్ మంత్ నుంచి జరుగుతున్న దీని ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఈ మంత్లో రేపు మంత్ ఎండ్ కల్లా అన్ని సబ్ రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా గవర్నమెంట్కు ఒక నివేదిక సమర్పిస్తాయి. ఓకే, ఈ మంత్లో ఎన్ని రిజిస్ట్రేషన్లు మన సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగాయి, దీనివల్ల ఎంత గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది, సంఖ్యను సబ్మిట్ చేస్తాయి, అట్లాగే వచ్చిన ఇన్కమ్ను కూడా సబ్మిట్ చేస్తాయి. నా అంచనా ప్రకారం ఈ మంత్ ఏదైతే మనం మాట్లాడుతున్న సెప్టెంబర్ ఉందో, ఈ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా తక్కువలో తక్కువ 30-40% గవర్నమెంట్కి లాస్ వస్తుంది. ఈ హైడ్రా ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చాలా మందిలో అవగాహన పెంచడం కాదు, భయాన్ని పెంచింది. గవర్నమెంట్ ఎప్పుడైనా చేయాల్సిన సామాజిక బాధ్యత ఏంటంటే అవగాహన పెంచడం. ఇప్పుడు ప్రతి సినిమా దాంట్లో ఎట్లయితే సిగరెట్ తాగకండి అని, గుట్కాలు తినొద్దని చెప్పేసి అవగాహన కల్పించి చైతన్యం చేస్తున్నావో, ఆ రకంగా మీకు ఎఫ్టీఎల్లో తీసుకుంటే ఎలాంటి నష్టం వస్తుంది, బఫర్ జోన్లో తీసుకుంటే ఎలాంటి నష్టం వస్తుంది, ఆల్రెడీ తీసుకున్న పెద్ద పెద్ద వాళ్ళని మేము ఎట్లా కూల్ చేస్తున్నాం, భవిష్యత్తులో మీకు కూడా ఎలా జరగబోతుంది అని చెప్పేసి ఇటువంటి అవగాహన కల్పించడానికి బదులు సామాన్యుల మీద ఎక్కువ ప్రతాపం చూపడం వల్ల భయోందోళనకు గురైన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవగాహన పెంచుకున్న వాళ్ళు కాదు, భయోందోళన. మనం తీసుకుంటున్న ప్లాట్ కూడా చెరువులో ఉందేమో. అవును, నిజంగానే అందరూ అదే. ఇలా ఇప్పుడు ఊరు నుంచి అందరూ ఫోన్లు, ఫ్లాట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తున్నాయి. మన ఏమైనా బఫర్ జోన్ లో ఉందా, మీదేమైనా బఫర్ జోన్ లో ఉందా? తల్లిదండ్రులు ఆబ్వియస్లీ భయపడుతూ ఉంటారు కదా, కానీ తెలియదు, అవేర్నెస్ లేదు.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంత మీడియా కానీ చెప్తుంది ఇక్కడ బఫర్ జోన్స్ ఉన్నాయని. బట్ ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా మంది ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక చెరువు మొత్తం ధ్వంసం కావడానికి, వినాశనం కావడానికి కనీసం 10 సంవత్సరాలు 15 years టైం పడుతుంది. ఇంకా విలేజ్లో ఉన్న చెరువునైతే ధ్వంసమే చేయలేవు. ఈడనన్న హైదరాబాద్ లాంటి చోట నాకెందుకులే అనుకునే జనాలు ఎక్కువ. అదే మీకు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులో పక్క పొలముడు కూడా కొంచెం జరిగితే కూడా ఊరంతా ఏకమై వద్దంటారు. సో ఇప్పుడు హైదరాబాదు శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా చోట్ల ఎక్కడ చెరువులు కబ్జాలు కాల. హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రధానంగా చెరువులు ధ్వంసమైనవి. పరిపాలన అంతా, సెక్రటరియట్ అంతా, సచివాలయం అంతా, అసెంబ్లీ అంతా హైదరాబాద్ లోనే ఉంది. మరి దీని మీద ఫోకస్ చేసి అవగాహన కల్పించడానికి బదులు హైడ్రా పేరుతో టెర్రర్ చేసి చాలా వరకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయేటట్టు చేసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ఏమున్నాయండి బఫర్ జోన్ లో? ఊరికే మనం మాట్లాడుకున్నట్లయితే మీరు ఇందాక చెప్పినట్టు లిస్ట్ అయితే ఒక అవగాహన వస్తుంది ప్రజలకు. హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నదంతా కూడా బఫర్ జోన్. ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ సెక్టార్స్ కానీ గవర్నమెంట్ భవనాలన్నీ అటు చుట్టుపక్కలే ఉన్నాయి. అంతే కదా. దాని పక్కనే ఇప్పుడు ఏదైతే లుంబిని పార్క్ అనుకుంటున్నామో, ఈ లుంబిని పరిసర ప్రాంతాల్లో ఉండేటివి కూడా ఆల్రెడీ మినిస్టర్స్ సంబంధించిన వాళ్ళు, ఎంపీకి సంబంధించిన వాళ్ళకు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళ నోటీసులు కూడా ఇచ్చారు కదా. ఏం చేయలేదు కదా. సో ఇప్పటికీ హైదరాబాదు నగర నడిబొడ్డు ఈ ప్రాంతం లేదా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న వాటివే ఎక్కువ FTL ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు శివారు ప్రాంతాలైనటువంటి సంగారెడ్డి కానీ, షాద్నగర్ కానీ, యాదగిరిగుట్ట కానీ ఇటువంటి చోట్ల పెద్దగా బఫర్ జోన్లు కానీ చెరువులను కబ్జా చేసినట్టు కానీ చాలా చాలా తక్కువ. సో ఇప్పటికైనా మీరు పర్ఫెక్ట్గా అవేర్నెస్ కల్పించకపోతే తీసుకోవాలనుకుంటున్న సామాన్యులు మరింత సతమతమయ్యే అవకాశం ఉంది. గందరగోళం గురై తీసుకోకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ అగైన్ రిజిస్ట్రేషన్ పరంగా చూసుకున్నట్లే నష్టమేమో గవర్నమెంటే భర్తీ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంకోటి కూడా ఈ తరుణంలోనే LRS పే చేయమని చెప్పారు. హైడ్రామాల వల్ల LRS ఏమైపోయిందో వారికి అర్థం కావట్లేదు. కరెక్ట్. అసలు గవర్నమెంట్కి నిధులు కావాలి. గవర్నమెంట్కి సంబంధించిన 6 గ్యారెంటీల పథకాలకు నిధులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో నిధుల సమీకరణ కోసం తెచ్చింది LRS, BRS. మళ్ళీ ఇప్పుడు హైడ్రా హంగామా వల్ల LRS ఏమైపోయింది? మరుగున పడిపోయినాయి. మీరు గవర్నమెంట్కి నిధులు కావాలనుకున్నారు, ఎక్కడ నిధులు వచ్చినాయి? ఈ హైడ్రా వల్ల ఏమైనా నిధులు వచ్చినాయా? LRS వల్ల ఏమైనా నిధులు వచ్చినాయా? ఇవన్నీ వస్తేనే కదా రైతులకు ఇవ్వాలనుకుంటున్నారు రుణమాఫీ ఇచ్చేది, లేదా ప్రజా ఉపయోగకరమైన పనులన్నీ చెప్తున్నారు. ఇప్పటికి చాలా మందికి ఎవరైతే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్ళకు శాలరీస్ లేక 2 నెలల నుంచి 3 నెలల నుంచి రోడ్ ఎక్కుతున్నారు కదా. వాళ్ళ బాధలు పట్టము. సో ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ హైడ్రా డ్రామా అంటారా, లేదా మీ ఇంటెన్షన్ పర్ఫెక్ట్గా ఉంటే సిస్టమేటిక్గా ఇంప్లిమెంటేషన్ చేయండి, దానికి ఇబ్బంది లేదు. కానీ ఈ పేరుతో గందరగోళానికి గురవుతున్న జనాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా ఇవ్వకపోతే ఈ మంత్ మీరు ఏదైతే అనుకుంటారో సెప్టెంబర్ మంత్లో చూడండి ఎన్ని రిజిస్ట్రేషన్లు తగ్గిన సంఖ్య, ఎంత గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ ఆగిపోయిందో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ లెక్కలన్నీ చూసి మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ప్రత్యామ్నాయాలు సర్దుబాటులు చేస్తారు. ఎగ్జాక్ట్లీ. కంపల్సరీ దీని మీద సమీక్ష జరుగుతుంది. ఆ మేరకు పాజిటివ్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసినప్పుడు కొంత అటువైపు రియల్ ఎస్టేట్ పెరిగింది. సో హైదరాబాద్ లో ఏమైనా రియల్ ఎస్టేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయా ఈ హైడ్రా వల్ల? అండ్ అలాగే అక్కడ 4th సిటీ రావడం వల్ల ఈ 2 క్లాషెస్ వల్ల విత్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? విత్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అస్సలు ఎఫెక్టే కాదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. నిన్ననే అత్యంత ధనిక రాష్ట్రాలైన దేశంలో అధిక ధనిక రాష్ట్రాల జాబితా ప్రకటిస్తే హైదరాబాద్, మన తెలంగాణ ఏదైతే ఉందో, తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ ఏదైతే ఉందో, ఈ బేస్ని చేసుకొని తెలంగాణ ప్రాంతం అత్యంత ధనిక రాష్ట్రాల్లో 2nd ప్లేస్ వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ ఢిల్లీ తర్వాత ఓన్లీ హైదరాబాద్ నంబర్ 1, తెలంగాణ నంబర్ 1. సో రియల్ ఎస్టేట్ కి అసలు డోకానే లేదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హైడ్రా అండ్ ఫ్యూచర్ సిటీ ఓవర్ దేర్. ఏం చేసినా హైదరాబాద్కి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగదు. ఇంకా ఇప్పుడు నేను అనడం కాదు, కొంతమంది అన్నారు
ఈ హైడ్రామా వల్ల, హైదరాబాద్లో జరుగుతున్న ఈ హైడ్రామా వల్ల ఆంధ్రప్రదేశ్కు లాభం జరుగుతుందేమని కూడా. హైదరాబాద్ వల్ల, ఈ హైడ్రామా వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. లాభం జరగదు అంటే ఓకే, నష్టం ఏం జరుగుతుంది? నష్టం ఏం జరుగుతుంది అంటే అమరావతి వల్ల, అమరావతి ఎస్పెషల్ ఏం చేసుకుంటారు, ఆల్రెడీ మొన్నటి వరకు తెలంగాణ ఏపీ ఇద్దరు సోదర భావంతో ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ డ్రామా వల్ల కానీ, లేకుంటే పాడి కౌశిక్ గాంధీకి సంబంధించిన ఇన్సిడెంట్ల వల్ల కానీ, ఇటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా మళ్ళీ ఇరు రాష్ట్రాల మధ్య ఒక రకమైన గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేస్తాయి. సో ఈ మన రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించింది తెలియక చేస్తున్నారు కానీ, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు చూస్తే అవే నిజమేమన్నట్టున్నాయి కొంతకాలం. అంటే ఇక్కడ నీవు భయోందోళన క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తే మళ్ళీ వాళ్ళు అంతే, మళ్ళీ నువ్వు కలుస్తున్న చంద్రబాబు గారి దగ్గర మొన్న ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఒకటే కదా, శిష్యుడే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏదో కొంచెం క్రియేట్ చేస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యి ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కొన్ని రోజుల వరకు అన్న డ్రామా అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అట్లా జరిగితే ఒకవేళ అదే ఎక్కువగా నిజమని జనాలు భావిస్తే రెండు రాష్ట్రాల మధ్య గొడవల్లాగా పెరిగే అవకాశం ఉంది. కరెక్ట్. సో గత ప్రభుత్వంలో ఎలాంటి టెన్షన్ లేకుండా అసలు రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ సంగతే మర్చిపోయి హ్యాపీగా ఉన్నారు జనాలు. సో మనం తెలిసేది కొన్ని అంటే సెన్సిటివ్ విషయాలు, ఒక ప్రాంతం సంబంధించిన అంశమైన, ఒక క్యాస్ట్కి సంబంధించిన అంశమైన ఖచ్చితంగా విశ్లేషణ జ్ఞానం మరిచిపోయి సెంటిమెంటల్ గురయ్యే అవకాశం ఉంటుంది. చాలా సెన్సిటివ్ విషయాలు. ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో తలదూర్చకుండా సామరస్యంగా పరిష్కరించే విధంగా గత ప్రభుత్వం ఎట్లయితే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అట్లా చేస్తేనే ఎక్కువ ఉపయోగం. సో ఇప్పుడు మనకేదైతే 4th సిటీలో బాగా పెరిగిన అమరావతిలో ఇంకోటి వచ్చినా డెఫినెట్గా హైదరాబాద్కి సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించింది ఎలాంటి నష్టం జరగదు. రియల్ ఎస్టేటు ఖచ్చితంగా హైదరాబాదు పెరగడం తరగడం కాదు, ఆల్రెడీ ఒక రేంజ్కి వచ్చేసింది, మరింత రేంజ్కే పోతా తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. ఇంకొకటి ఏంటంటే అసలు కోకాపేటలో వజ్రాలు, వైఢూర్యాలు, లేకపోతే ఇంకా దాన్ని ఏమో అంటారు కదా, ల్యాండ్కి సంబంధించి గ్రానైట్ భూములు ఏమైనా ఉన్నాయా? ఏంటండి ఆ రేట్లు ఏంటి? 1 ఎకరా 100 కోట్ల ఏముంది అసలు కోకాపేటలో? కోకాపేటలో 100 కోట్లు పోయిందనే చూస్తున్నారు. బేగంపేటలో గజం 10 లక్షలు పోయింది. సో ఇక్కడ మీరు 100 కోట్లు అంటే అబ్బో అనుకుంటున్నారు. 1 ఎకరా అంటే 4840 గజాలు. సో మీకు అక్కడ గజంకు అక్కడ వేసింది కూడా ఎట్లా వేసారు, బిట్లుగా అంటే 150 గజాల బిట్లలాగా వేయాల, ఎకరాల లాగా వేసారు. ఒక్కొక్క బిట్టును ఎకరాల చొప్పున వేసినప్పుడు ఆల్రెడీ రోడ్డు సపరేట్ ఉంది, ఇక్కడ అన్ని రోడ్లు సపరేట్ ఉన్నాయి. మిగతా భూమి అంతా కూడా గజాల కిందకే వచ్చింది, గుంటల కిందకి రాలా. గుంటల కిందకి వస్తేనేమో ఎకరాల 4840 గజాలు అనుకుంటారు. దాంట్లో 40% రోడ్డుకు, డ్రైనేజ్కి, అట్లాగే డెవలప్మెంట్కి సంబంధించిన పార్కులకు, వీటన్నిటికి వదిలేసిన తర్వాత ఓన్లీ మీకు వచ్చే 2900 గజాల సరాసరి వాటికి మాత్రమే డివైడ్ చేసి 100 కోట్లు అంటే మీరు అబ్బో అన్నారు. వాళ్ళు మొత్తానికి ఎకరా మొత్తానికి కలిపి అంటే 4840 గజాలకి కలిపి 100 కోట్లు చేశారు. ఆ రకంగా మీకు డివైడ్ చేసిన గజం మీకు 3 లక్షలు కూడా పడట్లే కదా. సో ఈ లెక్కన బేగంపేట ఎక్కువ కాస్ట్లీ, కోకాపేట బేగంపేట అంటే అన్ని డెవలప్ అయిపోయాయి కాబట్టి ఓకే అనుకుంటున్నారు, అంటే సిటీ మధ్యలో ఉంటది, వేరే వేరే రకాల. బట్ కోకాపేట ఎక్కడో ఉంది, ఈ మధ్య చాలా డెవలప్మెంట్ వస్తుంది అని చుట్టుపక్కల ఏవైతే డెవలపింగ్ ఉన్నాయో లైక్ కోకాపేట అంత డెవలప్డ్ గా లేవు కదా ఆ రేట్స్ కానీ ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ అంటున్నారు. సో అందరి దృష్టి కోకాపేట మీద పడింది కాబట్టి ఈ క్వశ్చన్ వేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఎట్లాగైతే సిటీ సెంటర్ బేగంపేట అనుకుంటున్నారు, నాట్ ఓన్లీ బేగంపేట, బేగం బజార్లో కూడా ఆ రేట్ ఉంది. ఒకవేళ బేగంపేట సిటీ సెంటర్ అనుకుంటే అఫ్జల్గంజ్ ఇంకా సెంటర్. అఫ్జల్గంజ్ 0 కిలోమీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మరి అఫ్జల్గంజ్లో ప్రీమియం గా ఉండవుగా. ఎగ్జాక్ట్లీ. మీకు బేగంపేటలో ఎట్లయితే ప్రీమియంగా ఉండవో కోకాపేటలో అంతకు మించి ప్రీమియం ఉంటుంది. ఈ రోజు అబిడ్స్లో షాపింగ్ ఎందుకు చేయట్లేదు జనాలు? కోటిలో షాపింగ్ ఎందుకు చేయకుండా చందానగర్కో లేకపోతే
సిటీ అవుట్స్కట్ ప్రాంతాలన్నీ ఈరోజు షాపింగ్ మాల్స్గా హబ్స్గా ఎందుకు బాగా డిమాండ్ వస్తున్నాయంటే ట్రాఫిక్ జామ్ ప్రధానం. అట్లాగే మీకు ఈజీగా టైం సేవ్ అవుతుంది, యాక్సెస్ ఈజీగా ఉంటుంది. సో అన్నిటికి మించి పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే హాయిగా వెళ్ళిపోవచ్చు. అదే సిటీ అబిట్స్ కూడా అమ్మ ట్రాఫిక్ భరించలేము, చాలు ఈ ఒక ఫీలింగ్ చాలు. సో కనెక్టివిటీ కూడా మీకు ఎటు మేడ్చల్ వైపు పోవాలనుకున్నా కనెక్టివిటీ ఉంది, లేదా షాద్నగర్ వైపు బెంగళూరు పోవాలనుకున్నా కనెక్టివిటీ ఉంది, అట్లాగే సిటీలోకి వెళ్ళాలనుకున్నా కనెక్టివిటీ ఉంది. సో అట్లా మించి ఇన్కమ్ లెవెల్ కూడా బాగా ఉన్న సెక్షన్ ఏదైతే సెక్షన్ ఉందో అదంతా కూడా ఇక్కడే కదా. ఏదైతే కోకాపేటకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదనుకుంటే మాదాపూర్, హైటెక్ సిటీ ఈ పరిసర ప్రాంతాలన్నీ అటువైపే ఉన్నాయి కదా. కాబట్టి వీళ్ళే అంటే కొనే వాళ్ళంతా కూడా అక్కడ ఇండిపెండెంట్ హౌస్ కొనే వాళ్ళు తక్కువ, అపార్ట్మెంట్ల లగ్జరీ ప్లాట్ కొనే వాళ్ళు ఎక్కువ. సో ఆ బేస్ చూసినప్పుడు ఆ ఏరియా ఈజీగా ఉందని చెప్పేసి దానికి కొంటున్నారు. డిమాండ్ ఎక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీ. మీకు ఇప్పుడు నానక్రామ్ కూడా అట్ట డెవలప్ అయింది కదా, లేకుంటే జయబోరి మురళీమోహన్ గారు అన్ని ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ తెలంగాణలో హైదరాబాద్ ని వదిలేస్తే వరంగల్ కూడా చాలా ఫాస్ట్ గా రియల్ ఎస్టేట్ గ్రో అవుతుంది అన్నారు. సో ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ లో అనుకున్న వాళ్ళు వరంగల్ లో చేస్తే బెస్టా, హైదరాబాద్ లో చేస్తే బెస్టా? ఇక్కడ రెండు రకాలండి. మనకు హైదరాబాద్ అంటే తెలంగాణలో తీసుకుంటే ఫస్ట్ హైదరాబాద్ రాజధాని అనుకుంటే సెకండ్ రాజధానిగా సోర్స్ ఉన్నది మనకు వరంగలే. సో వరంగల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే తప్పేం లేదు, కానీ మీ రిక్వైర్మెంట్కు మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పటి కోసం కాదు చేసేది, ఇప్పటి కోసం చేసేది ఇల్లు కట్టుకోవడం, భవిష్యత్ తరాల కోసం చేసేది ఇన్వెస్ట్మెంట్. సో భవిష్యత్ తరాలు అనుకుంటే పిల్లల ఫ్యూచర్ అనేది ఫీలింగ్. పిల్లల ఫ్యూచర్ కంటే ఓ 15 years 10 years అట్లా టైం పట్టవచ్చు. ఈ టైం పట్టేంత వరకు అనుకున్నప్పుడు అంటే మీ పిల్లలు రేపు భవిష్యత్తులో హైదరాబాద్లో ఉంటారా వరంగల్లో ఉంటారా? మేజర్గా వరంగల్ కంటే హైదరాబాద్లో ఉండడానికి ఎక్కువ స్కోప్ ప్రిఫర్ చేస్తారు కూడా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కువ ఉంటాయి. రేపు మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే సెంటర్ ఇదిగా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మీకు అక్కడికంటే హైదరాబాదు ఓ రకంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. పైగా ఇప్పుడు వరంగల్ లాంటి చోట్ల కూడా ఇప్పుడు ఆ హైదరాబాద్ నగర శివార్ల ప్రాంతాల్లో వచ్చేదానికంటే ఎక్కువ రేటే ఉంది. ఇప్పుడు షాద్నగర్ లాంటి ప్రాంతాల్లో 8,000 9,000 10,000 కూడా పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేస్తుంది. అదే నీకు వరంగల్లో రాదు. వరంగల్లో ఆల్రెడీ రేట్లు పెరిగే ఉన్నాయి. రేపు వరంగల్కు R రాదు, హైదరాబాద్కు వస్తుంది. రేపు నీకు ఫ్లైఓవర్స్ లాంటి మెట్రో లాంటివి వరంగల్ కంటే హైదరాబాద్ ఇప్పుడు ప్రాంతాలు శివారు ప్రాంతాలు అంటున్నావు ఆ ఏరియాలకు వచ్చే స్కోప్ ఎక్కువ. దీని బేస్గా చూసి ఇన్వెస్ట్మెంటే అనుకుంటే వరంగల్ కంటే హైదరాబాద్ బెస్ట్. ఇల్లు కట్టుకోవాలనుకొని ఇప్పటికిప్పుడు మీ అవసరాలు అనుకుంటే వరంగలే బెస్ట్. ఎందుకంటే మీరు ఉంటుంది అక్కడ, మీరు ఉండడానికి ఇల్లు లేకుండా ఇన్వెస్ట్మెంట్ కోసం విడబెట్టి మళ్ళీ అక్కడ రెంట్ కట్టుకోవడం ఇవన్నీ చూస్తే ఒక రకంగా క్లమ్జీ ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే హైదరాబాద్ శివర్ ప్రాంతాల్లో ప్లాన్ చేయండి, ఇల్లు కట్టుకోవడం అనుకుంటే వరంగల్లో ప్లాన్ చేయండి. దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యా వెల్కమ్ మేడం.